ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతోత్సవం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో వడ్డీవారిపేట నందు జయంతి కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చెల్లి అశోక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను వేయడం జరిగింది. అలాగే తీన్మార్ డప్పులతో, బాణాసంచాలతో, గారడి నృత్యాలతో, డిజె సౌండ్లతో ఎంతో వైభవంగా జయంతి కార్యక్రమం జరిపించడం జరిగింది. భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జయంతి సందర్భంగా ఇక్కడికి పిలిచేసిన నా దళిత సోదరి అందరికీ కూడా పేరు పేరున జై భీమ్ నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే అందరూ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది, సుబ్బరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది, చెల్లి అశోక్ గారు మాట్లాడడం జరిగింది, స్థానికంగా సురేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నిటికీ గురించి నేను స్పందిస్తాను. కానీ ఈరోజు మన జయంతి సందర్భం ఇక్కడ దళితులు ఏ విధంగా ఒక ఐక్యతతో ఆయన జయంతి సందర్భాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ ఒక్క విషయం మాత్రం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక జాతికే కాదు అందరి వాడు అని కూడా బలహీన వర్గాలందరి గురించి కూడా పోరాడుతూ వారికి సరైన హక్కు కల్పించాలని ఏకైక ఆలోచనతో ఆయన అందరి వాడయ్యారు. ఈ రోజు మాకు కూడా ఒక బాధ వస్తుంది. అనేక గ్రామాల్లోనే అందరూ కలిసి వస్తుంటారు, కొన్ని గ్రామాల్లోనే ఒక్కడే వస్తుంటారు. కానీ ఎప్పుడైనా సరే అందరూ కూడా కలిసి రావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, ఆయన కూడా ఒక గుర్తింపు ఈ స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకొని మనసులో గుండెల్లో పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు. మీరందరినీ కూడా యువతిని కూడా ఒకటే ఆలోచిస్తున్నా, రేపన్నాడు మీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మీరు ఆలోచన చేయాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు ఏ విధంగా మీ అందరితో అండగా ఉన్నారో అదే విధంగా ఈ హరీష్ బాల్యం మీరందరూ
విషయాల్లో అడుగుతారు. ఒక్కటే మీ అందరూ తెలియజేసుకుంటా, మీరు ఎప్పుడన్నా సరే ఒక బాధ్యత తీసుకుని ఒక బలంగా తయారు చేసుకునేది మీ విద్య. చదువుకోండి. మీరందరూ కూడా పై స్థానానికి వచ్చే మార్గదర్శిగా రూపొందించే బాధ్యత నాది, నాతో పాటు గుచ్చిబాగ్ స్థానిక ఎమ్మెల్యే గారు. అందరూ రేపన్నాడు ఈ ప్రాంతం నుంచి నేను ఎప్పుడు కోరుకునేది 10 మంది అంబేద్కర్ తయారవ్వాలి. అన్నిటికీ కూడా మేము ఆలోచిస్తామని కూడా సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నాం. మీ అందరినీ ఒకటే కోరేది, మీకు మేము కార్యక్రమానికి ఎప్పుడైనా లేట్ గా రావచ్చు, కానీ మీ అందరికి ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం ముందు ఇక్కడున్న స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు, కానీ మొదటి సమస్య వాటర్. వాటర్ సమస్య మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మేము మీ అందరికి ఒకే మాట తెలియజేస్తున్నా, మా నాన్నగారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఖచ్చితంగా అదే విధంగా నేను ముందుకు వస్తాను. ఆ వాటర్ ప్లాంట్ సమస్య నేను పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇంకో 2-3 చోట్ల అంబేద్కర్ గారి విగ్రహానికి, బాబు జగజీవన్ విగ్రహానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అవి పాత పడిపోయి కొత్తగా వేయాలని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా దానికి కొత్త ఎస్టిమేషన్ వేసి పట్టండి. ఖచ్చితంగా అది మా సొంత నిధులతోని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను మా నాన్నగారు కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని స్ఫూర్తిని ముందు తీసుకెళ్లే విధంగా పనిచేశారు. ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చా. ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉంటానని కూడా మీకు ఎప్పటి నుంచో అనుకున్నారు. అనేక ఆలోచనలు ఉన్నాయండి. ఆయన నెరవేరే కళలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైల్వే ప్రాజెక్ట్ అయినా, ఇక్కడ స్థానికంగా యువతకి ఉపాధి అయినా, ఇక్కడున్న గ్రామ అభివృద్ధి అయినా, ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలి. ఆయన కొడుకుగా ముందుకు వచ్చాను. ఇవన్నిటినీ పూర్తి చేసి వెళ్తానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్.